హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఇప్పుడు ఇదిగో ఇవి స్కై ఫ్రూట్స్ అండి. స్కై ఫ్రూట్స్ అంటే మనం ఎప్పుడూ చూడలేదు, పేరు వినటం తప్ప వీటిని ఎప్పుడు మనం చూడలేదు. అందుకనే మనకైతే తెలియని వాళ్ళకి కొంచెం కొత్తగా విచిత్రంగా ఉంటుంది. ఓకే, ఇవి స్కై ఫ్రూట్స్. దీనివల్ల లాభాలు చెప్పుదాము. ఇవి తింటే షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాలు, ఇంకా కాళ్ళకి నీరు ఉంటుంది కదా, ఒంట్లో నీరు, ఇట్లాంటి అన్నిటికి చక్కగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని రోజుకి ఒకటే అంటే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోవాలి. బిఫోరు అంటే మనం భోంచేసే అరగంట ముందు తీసుకుంటే మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అరగంట ముందు తీసుకోవాలి, నైటు భోంచేసే ముందు అరగంట ముందు తీసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దామే. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో ఇవన్నీ అవేనండి. పొద్దున ఒకటి, నైట్కి ఒకటి, అంతే, ఎక్కువ తినకూడదు. సైడ్ ఎఫెక్ట్ నాకైతే లేదు, బాగానే ఉంది. ఇది తిన్నందువల్ల ఫ్రీ యూరిన్ అవుతుంది. గ్యాస్ కూడా ఈ దగ్గు రూపంలోను, తేనుపుల రూపంలోను బయటకు వచ్చేస్తుంది. లేకపోతే చెప్పను, ఎందుకంటే నేను వేసుకున్నాను కాక, నేను చూశాను కాక మీకు చెప్తున్నాను. నేను వేసుకోకుండా మీకు చెప్పాను అనుకో, ఇప్పుడు మేనల్లీళ్ళు అయ్యేవాళ్ళు ఉంటారు, నువ్వు తిన్నావా మాకు చెప్తున్నావు అంటారు. అందుకనే చెప్తున్నాను. నేను తిన్నాను. దీనివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు, మంచి జరిగింది. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. అవి బాగున్నాయి. ఎవరికైనా థైరాయిడ్ కానీ, గ్యాస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒంట్లో నీరు కానీ ఏమున్నా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఈ పప్పు, ఇది పప్పు అనమాట. పైకి కాయ ఉంది, లోపల పప్పు అనమాట. చూపిస్తా. ఇదిగో 2 బద్దలు చేస్తే ఇది ఇట్లా ఒలుసుకోవటమే. చూసారా, ఇది పప్పు. ఒక ట్యాబ్లెట్ లెక్క ఉందన్నమాట. దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసుకొని మింగేయాలి. నమలొద్దు, నమిలితే చేదు పుట్ట. ఇంకా 2-3 రోజుల దాకా మనం ఏమీ తినలేమన్నమాట, అంత చేదు. నాలుక కోసేసుకోవాలన్నంత చేదు ఉంటుంది. అందుకనే ఇదిగో చూసారా, క్లారిటీగా కనిపిస్తుందా మీకు క్లియర్గా? ఈ పప్పుని ఇది ఓపెన్ చేస్తే ఇదిగో ఇట్లా పప్పు ఉంటుంది అనమాట. ఇది గట్టిగా ఏమి ఉండదు, డెలికేట్గానే ఉంటుంది. మెత్తగా అంటే మరీ మెత్త కాదు, మరీ గట్టి కాదు, అట్లా ఉంటుంది. దీంట్లో ఈ పప్పు వస్తుంది. ఈ పప్పుని కొంచెం నీళ్లు పోసుకొని మింగేయటమే. గొంతులో నీళ్లు పోసుకొని గొంతులో కంటేసేసుకోవాలి. మన పంటికి తగిలి పగిలిన, ఇది ఇరిగిన చాలా చేదు. అందుకనే డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. ఇదే స్కై ఫ్రూట్ అంటే మామూలుగా ఇది ఫ్రూటు ఇంత లావున ఉంటుందంట. దాన్ని కోస్తే చిలుకలు కింద వస్తుంది. సో ఇది ఫ్రూటు. దీన్ని కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అడిగితే తీసుకొస్తామండి. అవైలబుల్గానే ఉన్నాయి ఇవి. సో డోంట్ ఫర్గెట్. చూడండి, ఇది ఈ పప్పుని తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, మంచిది, తీసుకోండి.